రైతులందరికీ నమస్కారం. పత్తి పంటలో ఖరీఫ్ సీజన్లో మంచి దిగుబడి రావాలంటే ఏప్రిల్లోనే ముందస్తు సిద్ధత చేసుకోవడం చాలా ముఖ్యం. ముందుగా మట్టి పరీక్ష చేయించుకొని దాని ఆధారంగా ఎరువుల ప్రణాళిక అనేది సిద్ధం చేసుకోవాలి. దాని తర్వాత పొలాన్ని బాగా దున్నుకొని పొడి పొలంగా తయారు చేసుకోవాలి. చివరి దున్నులో ఫార్మ్యాట్ మాన్యూర్ కానీ కంపోస్ట్ కానీ వేసుకోవడం వల్ల మట్టి సారం అనేది పెరుగుతుంది. అదేవిధంగా విత్తనాలు వేసే ముందు ఒకవేళ దేశీ విత్తనాలు అయితే విత్తన శుద్ధి తప్పక చేసుకోవాలి. విత్తన శుద్ధి ట్రైకోడర్మా విరిడే మరియు సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ పౌడర్ ను 10 గ్రాముల చొప్పున ప్రతి కేజీ విత్తనానికి ఉపయోగించుకొని వాడడం వల్ల వ్యాధి నిరోధక శక్తి అనేది మెరుగుపడుతుంది. అదేవిధంగా విత్తనాలు వేసేటప్పుడు స్పేసింగ్ కూడా చాలా ముఖ్యం. స్పేసింగ్ బాగా ఉండడం వల్ల మొక్కలు బలంగా పెరుగుతాయి. అదేవిధంగా ముఖ్యంగా నీటి నిల్వ ఉండకుండా చూసుకొని మంచి డ్రైనేజ్ ను ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా చిన్న ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే మంచి మొలక వచ్చి మొక్కలు బలంగా పెరిగి మంచి దిగుబడిని ఇస్తాయి. ధన్యవాదాలు.